ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత భక్తియను జలమును పరమార్థవృక్షమునకు పోయిచుండినచో ముక్తియను ఫలము తాను కోరకనే లభింపగలదు. ఇక్కడ మనకి ఫలాన్నిచ్చే వృక్షమునకు మనం మొదలులో కావలసినప్పుడల్లా దానికి నీళ్లు కానీ మనం పోయిచుండినచో ఆ చెట్టు అభివృద్ధి చెంది ఆ చెట్టుకు సంబంధించిన ఫలాలను మనకి ఏ విధంగా అందిస్తూ ఉంటుందో అదే విధంగా భక్తి అంటే భగవంతుని యందు భక్తి అనే జలమును ఈ పరమార్థ వృక్షము అంటే పరమార్థ మార్గమునకు ఎవరైతే పోయిచుండుచున్నారో వారికి ముక్తి అను ఫలము తాను కోరకనే లభింపగలదు. దానినే భగవానుడే తెచ్చి వాని చేతిలో పెట్టగలడు. కనుకనే నేనొక జ్ఞానదీపమును తెచ్చి వాని హృదయమందలి చీకటిని అజ్ఞానమును నశింపజేయుచున్నానని శ్రీకృష్ణమూర్తి తెలిపిన వారైరి. ఆ అంధకారమును జీవుడు స్వతగా పోగొట్టుకొనలేడు. దానికి భగవత్ సహాయము అవసరము. అందువలన అటువంటి భక్తి ఏదైతే ఉందో నిరంతరము మనము ఇక్కడ భక్తి అంటే మనము ఏదైతే నేను నాది అనే భావన మన హృదయములో నిరంతరము తలెత్తుతూ ఉంటూ ఉన్నదో అక్కడ భగవంతుణ్ణి చేర్చటమే ఇక్కడ భక్తి. అయితే ఎప్పుడైతే నేను నాది అనే ఫలాన్ని సమయము ఇంతనే మనం ఒక సెకండు సమయాన్ని మనం లెక్క కడుతూ ఉంటూ ఉంటాం. సెకండు సమయం కూడా కాకుండా ఆ నేను అనే జ్ఞానం ఈ మేనుగా ఈ శరీరంగా మారిపోయే యొక్క లక్షణం తప్పనిసరిగా మనకు జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మేనైపోయిందో శరీరం అయిపోయిందో ఈ జ్ఞానము ఇక దాని తోడు చేసే ప్రతి ఒక్కటి కూడా అది అహంకారం కిందే వస్తూ ఉన్నది. అటు మంచి చేసిన అహంకారమే, ఇటు చెడు చేసిన అహంకారమే, తన కోసం చేసిన అహంకారమే. అహంతో కూడుకొని నేను ఫలానిది చేశాను, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నేను ధర్మంగా ఉండాను అని ఈ విధంగా ఏది చేసినా కూడా అహంలోనికే తయారవుతూ ఉన్నది. అయితే అందుకే ఇక్కడ భగవానుడు ఈ అహాన్ని తీసివేసేదానికి ఈ అహం అనేది లేనే లేదు అనే మనకి ఇక్కడ తేటతెల్లంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈ అహం లేనే లేదు. మరి ఈ అహం తొలగిపోయేదానికి కనపడే వస్తువు అంటే కానే కాదు.
ఏదైనా మనకి ఒక వస్తువు కనపడితే తీసి పక్కన పెట్టచ్చు, తీసేసుకోవచ్చు. కానీ ఇది కనపడకుండా కూడా అతి సూక్ష్మంగా, అంతకంటే తక్కువ సమయం అంటూ లేకుండా కూడా ఈ జ్ఞానం అనేది మన ఉదయం లేచినది ఏమీ లేకుండా నిద్రగాఢ సుషుప్తిలో లేచిన లగాయితూ అతి తక్కువ సమయంలో ఈ ఉపాధే నేను అనుకొని భావించి ఆ ఉపాధితోటి సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అందుకని ఇక్కడ భక్తి అనే నీరు, ఈ భక్తి అనే నీరు అంటే ఎక్కడి నుంచైతే ఈ జ్ఞానం ఈ ఉపాధిలో చేరక ముందే ఈ భక్తి అనే నిరంతరము నువ్వు నీదే, నేను నాది లేదు, నీవు నీదే సర్వస్వమని మన హృదయంలో అటువంటి భావనని స్థిరపరుచుకొని అటువంటి భక్తిని ఎవరైతే ఆ భక్తి అనే నీరు ఈ భగవంతుని యొక్క సాయుధ్యానికి నిరంతరం పోయిచున్నారో దానివల్ల వచ్చే ఫలము సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచే మనకి జ్ఞాన ప్రకాశమని ఆవిర్భవించుతూ ఉన్నది. నేనే స్వయంగా జ్ఞానదీపాన్ని ఇస్తూ ఉన్నాను అని మనకి ఇక్కడ హామీ ఇచ్చుచున్నారు. అందువల్ల ఇక్కడ మనం ప్రతి ఒక్కరము కూడా మన పాపము తీసేసుకోవాలి, మన పాపాలు తొలగిపోతాయి భగవంతుణ్ణి కానీ మనం సేవిస్తే అని అనుకుంటే ఏమిటిది అది పాపము అంటే అన్నింటికంటే కూడా పెద్ద పాపం ఏది అంటే నేను ప్రత్యేకత అనే అహంభావమే అన్నింటికంటే పెద్ద పాపం. దీనితోటి మనకి దాదాపు భారతంలో మహాభారతంలో భీష్ముడి యొక్క చరిత్ర కానీ మనం తీసుకున్నట్లయితే దాదాపు 100కి 100 పాళ్ళు ధర్మ మార్గాన ప్రయాణం చేసినవాడు భీష్ముడు. అదే కాకుండా ఒక మాట అన్నాడు అంటే దానికోసం జీవితాన్ని సైతం తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఆ మాట కోసమే నిలబడే యొక్క తత్వంలో భీష్ముణ్ణి మనం తీసుకోవచ్చు. మరి అయితే అటువంటి భీష్ముడు ఒక సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మనే ఒక ప్రశ్న అడుగుతాడు. నేను నా జీవితంలో ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కలగచేయలేదు, నేను ధర్మ ప్రవృత్తిగానే నడిచాను. నేను ధర్మ ప్రవృత్తిగానే నడిచినప్పటికీ కూడా ఇటువంటి మహాభారత యుద్ధం అనేది, ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది ఏ విధంగా తయారవుతూ ఉన్నది, ఎందుకు నేను దీన్ని ఆపలేకపోతూ ఉన్నాను, దీనికి కారణమేంటిది మహానుభావ అని శ్రీకృష్ణ పరమాత్మనే తను ఒక ప్రశ్న అడిగినప్పుడు భగవానుడు దానికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఏదైతే నువ్వు చేసిందంతా కూడా మంచిదే, అది లోకహితానికి సంబంధించిందే, కానీ కాలములో ప్రతి ఒక్కటి కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాలంలో ప్రతి ఒక్కటి మార్పులు చేర్పులు జరిగేటప్పుడు నేను నిర్ణయించిన నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటాను అని అనుకొని నిర్ణయించుకొని నువ్వు ఆగిపోయినది ఏదైతే ఉన్నదో అదే నీవు చేసిన తప్పిదము. ఎందుకు అంటే ఈ జ్ఞాన ప్రవృత్తి అనేది ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి మార్పులు చేర్పులు జరిగేటప్పుడు నేను దీనికి ఈ కురుక్షేత్రానికి నేను యొక్క సంబంధించిన
ఏ కౌరవులు పాండవులు అయితే ఉన్నారో ఈ దేశానికి మొత్తానికి నేను కట్టుబడి ఉంటాను, నేను పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ దేశానికి సేవ చేసి కట్టుబడి ఉంటాను అని మాటిచ్చినప్పుడు అక్కడ ఒక అధర్మం జరిగేటప్పుడు ఆ అధర్మాన్ని ఆపే శక్తి సమర్థత ఉన్నప్పటికీ కూడా నేను కట్టుబడి ఉంటాను అన్న మాట కాడే ఆగున్నాడు. కానీ అధర్మాన్ని ఎదిరించి ఇది నా వాళ్ళు అనే మమకారం ఏదైతే ఉన్నదో ఆ మమకారంతో నేనన్న మాట ఏదైతే ఉన్నదో ఆ అన్నమాట కాడ నిలబడాలి అని అధర్మం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏమీ కూడా మాట్లాడకుండా ధర్మాన్ని నిలబెట్టే సత్తా ఉండి సమర్థత ఉండి కూడా చేయలేక ఉండే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అదే ఇటువంటి మహాభారత యుద్ధం కురుక్షేత్రం జరిగేదానికి కారణమైంది అని భీష్ముడుకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన యొక్క విషయం మనకెక్కడ తెలుస్తూ ఉన్నది. ఇది దేనివల్ల తయారవుతూ ఉన్నది? ఈ నేను అనే అహం ఏదైతే ఉన్నదో ఆ అహాన్ని వదులుకోలేకపోతే తప్పనిసరిగా ఎంత ధర్మ ప్రవృత్తి చేసినప్పటికీ కూడా ఒక రోజుకి అది కూడా పరిమాణం అటువంటి పరిస్థితులు కూడా మార్పులు చేర్పులు జరిగేదానికి ఈ కాల నియమము ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కటి ధర్మం కానీ అధర్మం కానీ రెండూ కూడా మారిపోతూ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ వదిలించుకోవాల్సిందేంటిది అంటే నేను అనే అహం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా తొలగించుకోవలసిందేను. అది తొలగించుకుంటేనే భగవంతునిలో విలీనం అయిపోయేదానికి ఆస్కారం ఉంది. ఏది విలీనం అయిపోతే నేననే ప్రత్యేకత ఏదైతే లేకపోతే ఉండేది భగవంతుని యొక్క స్వరూపమే. మరి ఇక్కడ తయారైంది ఏంటంటే ఈ నేను అనేది తయారైంది. ఆ నేను వదిలించుకునేదానికి సంబంధించి ఇక్కడ భక్తి అనే జలము అనే మనకు భగవానుడు అనేక సార్లు ఈ భగవద్గీతలో మనకి తెలుపుతూనే ఉన్నారు. అదేవిధంగా ఆ భక్తి అనే జలం ఎవరైతే ఆ భక్తితోటి భగవంతుని యొక్క భక్తితోటి నిరంతరం ఉండగలుగుతారో వాళ్ళకి ఈ జ్ఞాన ప్రకాశం, ఈ జ్ఞానదీపం అని స్వయంగా నాదారే జ్ఞానదీపాన్ని వాళ్ళకి ఫలంగా ఇస్తాను అని మనకు తెలియజేస్తున్నారు. ఆ పైన తెలిపిన భక్తి చక్కగా ఏర్పడుటకు అభివృద్ధి నొందుటకు భగవద్విభూతిని భగవన్ మహిమను తెలుసుకొనియుండుట అవసరమని భావించి భగవానుని దారావాని ఎరుంగదలించిన వాడై అర్జునుడు మొట్టమొదట వారిని సంస్తుతించి తొట్టతకు మీ విభూతిని వైభవమును ఎరిగింపుడు దేవా అని ప్రార్థించుచున్నాడు. పరం బ్రహ్మ వరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిన్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. ఓ పరమాత్మ, మీరు పరబ్రహ్మస్వరూపులు, పరంధామములు, పరమపదస్వరూపులు, లేక గొప్ప తేజస్వరూపులు, పరమ పావన రూపులు. మిమ్ము నిత్యులుగను ప్రకాశస్వరూపులుగను పరమ పురుషులుగను ఆదిదేవులుగను జన్మరహితులుగను సర్వవ్యాపకులుగను ఋషులందరూ దేవర్షియగు నారదుడున్ను అసితుడున్ను దేవలుడున్ను వేదవ్యాస మహర్షియు కూడా చెప్పుచున్నారు. స్వయముగా మీరున్ను ఆ ప్రకారమే మిమ్ము గూర్చి నాకు చెప్పుచున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా
భగవంతుని యొక్క విభూతిని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, అంటే భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని, భగవంతుడి ద్వారా జరిగే విభూతులు ఏదైతే ఉండయో వాటిని మనం తెలుసుకున్నప్పుడే భగవంతుని సాయుధ్యం, భగవంతుని సన్నిధికి మనం చేరుకోగలుగుతాము. ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క విభూతులు, భగవానుడు మొదట మన అంతర్గతంలో ఏ ఆత్మరూపాన స్థానం ఉందో, ఆ ఆత్మరూప స్థానం ఏదైతే ఉందో ఆ అంతర్గతంగా భగవానుడు ఉన్నాడు అని మనం మొదట తెలుసుకోవటం చాలా చాలా అవసరము. అయితే ఆ అంతర్గతంగా ఉండే, అతి సూక్ష్మంగా ఉండి ఈ జ్ఞాన రూపకంతో సర్వం కూడా ప్రతి ఒక్కటి కూడా నడుపుతూ ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకోవటం ముందవసరం. అందువల్ల మీ విభూతులు, భగవంతుని యొక్క విభూతులు ఏంటి అంటే చేసే ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క మార్పు, ప్రతి ఒక్క చేర్పులు ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క ఆధారంతో వస్తూ ఉన్నది. ఆ వచ్చిన యొక్క విభూతి ఏదైతే ఉందో మనకు ఒకటి కనపడుతూ ఉన్నది అంటే ఈ సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. అంటే కనపడుతూ ఉన్నాడు ఈ సూర్యుడు అంటే ఈ సూర్యుడు ఒక రోజు పగల కనపడి మళ్ళీ రేత్రి ఇంకొక వసాటకే మార్పు చెందుతూ ఉన్నాడనమాట. మళ్ళీ ఈ మార్పు చెందేదానికి, ఈ మార్పు చెందకుండా కనపడేదానికి ఈ రెండింటి యొక్క సంధి, ఈ వ్యత్యాసం ఎవరి ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది. ఆ జరిగేదాన్నే ఇక్కడ భగవద్ విభూతి అంటాము. అదేవిధంగా చంద్రుడు ఉన్నాడు అంటే ఈ చంద్రుడు రాత్రి కాలంలో కనపడి ఆ సంబంధించిన వాతావరణం ఏదైతే ఉన్నదో ఆ చల్లదనం కానీ, ఆ వెన్నెల కానీ దాన్ని ఇచ్చి మళ్ళీ తర్వాత అటువంటి వాతావరణం లేకుండా ఉండే విధానం మనకు తయారవుతూ ఉన్నది. ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది? ఈ జరిగేదానికి ఆధారమైన స్వరూపం ఆత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ పరమాత్మ యొక్క సత్తా ఉంటేనే ఈ రాత్రి కానీ, ఈ పగల కానీ ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాత్రి పగలు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయో ఇదే మనం కాల ప్రమాణంగా మారిపోతూ ఉన్నది. ఈ కాలం ఈరోజు ఒక రాత్రి ఒక పగలు అయ్యింది అంటే ఒక రోజు అయినట్టు లెక్క. మళ్ళీ రెండవ రాత్రి రెండవ పగలు అయ్యిందంటే రెండవ రోజు అయిందని లెక్క. ఈ విధంగా ఈ కాలం అనేది ఎవరి ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఆధారంతో ఈ కాలం అనేది మార్పులు చేర్పులు చెందుతున్నాయి. అదేవిధంగా మనం చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా ఆది అనేది అంతం అనేది రెండూ ఉంటూ ఉంటాయి. ఒక పనిని మనం సంకల్పించి చేసినప్పుడు ఆ సంకల్పించిన మొదట దైవం ఆధారంతో ఈ సంకల్పం అనేది మనకి వస్తూ ఉన్నది. అది ఒక పనిని నిర్ధారించి దాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అది లేకుండా పోతూ ఉన్నది. అక్కడ జరిగింది ఏదైతే ఉందో కార్యకలాపం అది మన విభూతి. అది యొక్క పరమాత్మ యొక్క సత్తాతోటే ఇటువంటిదన్నీ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏది జరిగినా సరే ఈ పంచభూతాత్మకమైన విషయంలో ఈ ప్రాణికోటి సముదాయం మొత్తం కూడా పరమాత్మ యొక్క ఆధారంతో ఆ విధంగా ఈ మార్పులు చేర్పులు పుట్టడం, పెరగటం, మరణించటం ప్రతి ఒక్కదానికి ఆది అంటూ ఒకటి ఉంటూ ఉన్నది. అది తర్వాత మళ్ళీ కొంత సమయం నుండి మళ్ళీ అంతమైపోతూ ఉన్నది. ఈ జరిగే ఈ విభూతి మొత్తం కూడా ఆ పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది అని
మనం ఎవరమైతే గమనించగలుగుతామో, ఎవరమైతే ఇదంతా పరమాత్మ విభూతిగా మనం చూడగలుగుతూ ఉంటామో, అప్పుడే మనకి ఆ పరమాత్మలో చేరిపోయేదానికి పరమాత్మ కంటే రెండే వస్తువు లేదు అని మన దృఢ నిశ్చయం కలిగి ఆ నేను అనేది అక్కడ వదిలిపోవటం జరుగుతూ ఉన్నది. ఓం తత్